శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం మార్గశిర మాసోత్సవాలు వచ్చే నెల డిసెంబర్ 2 నుంచి 30వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నామని దేవస్థానం ఉప కమిషనర్ కార్యనిర్వహణాధికారి కె శోభారాణి తెలియజేశారు. శుక్రవారం దేవస్థానం సమావేశ మందిరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు. నెల రోజుల పాటు నిర్వహించే మార్గశిర మాసోత్సవాలను వచ్చే నెల డిసెంబర్ 2న సోమవారం ఉదయం 8:40 తొలి పూజా కార్యక్రమం దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ చేసే ఉత్సవాలను ప్రారంభిస్తారని తెలిపారు. మార్గశిర మాసోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లుగా శ్రీ కనక మహాలక్ష్మి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కె శోభారాణి తెలిపారు. సుమారు 1,00,000 మందికి పైగా భక్తులు పాల్గొని ఈ ఉత్సవాల నిర్వహణపై చర్చించేందుకు గాను కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ ఇప్పటికే సమావేశమైందని వివరించారు. ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉత్సవ ఏర్పాట్లను తెలిపారు. డిసెంబర్ 2న ప్రారంభమై 30 వరకు మార్గశిర మాసోత్సవాలు నిర్వహిస్తామని చెప్పారు. మార్గశిర మాస ఉత్సవాలకు సంబంధించిన వివరాలు ఇప్పుడు చెప్తాము. 2/12/24 నుంచి 30/12/24 వరకు మార్గశిర మాస ఉత్సవాలు ఉన్నాయి. అందులో తొలి పూజ 2/12/24 జరుగుతుంది. ముఖ్యమైన పండుగలు అంటే అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన గురువారాలు అవి 4 వస్తున్నాయి. అవి 5/12/24, 12/12/24, 19/12/24, 26/12/24. ఇవి 4 గురువారాలు అమ్మవారికి. వీటిల్లో ఈ నెల రోజుల్లో 22/12 ఆదివారం సాయంత్రం 4 గంటలకి చతుర్వేద సభ అర్చక సభ జరుగుతుంది. 4 వేదాలకు సంబంధించిన ప్రముఖులు అర్చకుల్లో ప్రముఖులు ఆహ్వానింపబడతారు. వారి చేత సదస్సులు నిర్వహింపబడతాయి. వారిని తగు విధంగా సత్కరించడం జరుగుతుంది. అది చతుర్వేద సభ అర్చక సదస్సు. ఆ తర్వాత నాద నీరాజనం. దీంట్లో ప్రముఖులైన నాద విద్వాంసులు ఆ రోజు పాల్గొంటారు. అది 23/12/24 సాయంత్రం 4 గంటలకి. ఆ తర్వాత అన్నప్రసాద వితరణ నెల రోజులు ఉంటుంది. అది కొత్త రోడ్డు శ్రీ జగన్నాథ స్వామి ఆలయం ప్రాంగణం నందు నిర్వహించబడుతుంది. తర్వాత మహాన్న ప్రసాద వితరణ అది 26/12/24 ఉంటుంది. అది జగన్నాథ స్వామి దేవస్థానం కొత్త రోడ్డు దగ్గర ఆల్మోస్ట్ 20,000 మంది వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 20,000 మంది వరకు మహాన్నప్రసాద వితరణ. ఆ తర్వాత సహస్ర ఘటాభిషేకం అది 26/12/24 4 గంటలకి నిర్వహించబడుతుంది. రథయాత్ర 28/12/24 4 గంటలకి. అమ్మవారి దత్త దేవాలయమైన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం అంబికాబాద్ నుంచి ప్రారంభమై మన అమ్మవారి దేవాలయం వరకు అది నిర్వహింపబడుతుంది. మాల విరమణ శాంతి హోమం అది 30/12/24 ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమవుతుంది. సహస్ర దీపాలంకరణ 30/12/24 6:30 ఈ దర్శన టికెట్ల వివరాలు కూడా చెప్తామండి. అతిశీఘ్ర దర్శనం 200, ప్రత్యేక దర్శనం 100, మార్గశిర మాస విశిష్ట దర్శనం 500, VIP దర్శనం 100. అది లక్ష్మీ వారాలు మాత్రమే ఉదయం 6